విరహమెదను కలిగేలా విరహమెదను కలిగేలా ప్రేమించుము మెహరుని విరహమెదను కలిగేలా ప్రేమించుము మెహరుని అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని స్మరించుము స్వామిని విరహమెదను కలిగేలా ప్రేమించుము మెహరుని అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని స్మరించుము స్వామిని విరహమెదను కలిగేలా ప్రతి క్షణము మెహరు స్మరణ ప్రియముగా సాగించుచు ప్రతి క్షణము మెహరు స్మరణ ప్రియముగా సాగించుచు అంతరంగమందు అతని కదలికలను తెలుసుకో కదలికలను తెలుసుకో కన్నులలో దాచుకో ప్రతి క్షణము మెహరు స్మరణ ప్రియముగా సాగించుచు అంతరంగమందు అతని కదలికలను తెలుసుకో కన్నులలో దాచుకో ఎన్నడు పొందని స్మృతులను నీ సొంతము చేసుకో ఎన్నడు పొందని స్మృతులను నీ సొంతము చేసుకో అంతయు అతని కరుణని ఆశ్రయమును కోరుకో అంతయు అతని కరుణని ఆశ్రయమును కోరుకో పాద సేవ చేసుకో విరహమెదను కదిలేలా విరహమెదను కదిలేలా ప్రేమించుము మెహరుని అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని స్మరించుము స్వామిని విరహమెదను కలిగేలా స్వచ్ఛమైన ప్రేమ కోరు సగుణ సాకారుడతడు స్వచ్ఛమైన ప్రేమ కోరు సగుణ సాకారుడతడు ఇష్టముగా ప్రేమిస్తే కోర్కెలు అణగాచున్నతడు కోరి నిన్ను చేరినతడు స్వచ్ఛమైన ప్రేమ కోరు సగుణ సాకారుడతడు ఇష్టముగా ప్రేమిస్తే కోర్కెలనగాచున్నతడు కోరి నిన్ను చేరినతడు ప్రభువే నీ చింతనుంటే చింతలు నిన్ను చేరవెప్పుడు ప్రభువే నీ చింతనుంటే చింతలు నిన్ను చేరవెప్పుడు అతని చింత ఒకటే నీ చింతగులెల్లప్పుడు అతని చింత ఒకటే నీ చింతగులెల్లప్పుడు నమ్ము మెహరు శ్రీ మాటను విరహమెదను కలిగేలా విరహమెదను కలిగేలా ప్రేమించుము మెహరుని అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని స్మరించుము స్వామిని విరహమెదను కలిగేలా. ఈ గీతం ఒక న్యూ యాంగిల్లో తీసుకొచ్చాడు ఆయన. నువ్వు బాబాని ప్రేమించాలి అని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో నువ్వు విరహానికి గురవ్వాలి. లవ్ లీడ్స్ టు లాంగింగ్, లాంగింగ్ లీడ్స్ టు సెపరేషన్ అంటారు బాబా ఇంగ్లీష్ లో. ప్రేమ అనేది మనలో జరించడం చాలా కష్టం. మనలో ప్రేమ ఉన్నది అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఈ పనిముట్టు అనుకోవడం లేదు ఇప్పటికీ. నేను ప్రేమ ఉన్న హృదయం అది పరిపక్వానికి రావడానికి కొన్ని లక్షల జన్మలు ఎత్తాలి. అందువల్ల బాబా మనకి చాలా ప్రేమతో చాలా విషయాలు చెప్పాడు.
లవ్ లీడ్స్ టు లాంగింగ్, లాంగింగ్ లీడ్స్ టు సెపరేషన్, సెపరేషన్ అంటే వియోగం. విరహమెదలు కలిగేల ప్రేమించుము మెహరుని. భౌతిక ఉదాహరణ బాబా చెప్పింది చెప్తాను. ఒక కాలేజీకి వెళ్ళేటటువంటి ఒక పురుషుడు స్త్రీకి ఒకరి మీద ఒకరికి ఇష్టం, సామాన్యమైన ఇష్టం కలిగితే ఒకరి కోసం ఒకరు వేచి ఉండే పరిస్థితి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరంలో ఈ జన్మకి ప్రేమించే గుణం సహజంగా ఉంటుంది కాబట్టి ఆవిడికి పర్వాలేదు. కానీ ఈ పురుషుడికి ప్రేమించే గుణం రావడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. అందుకే పెళ్ళైన సంసారాలు ఈ రోజుల్లో సజావుగా సాగడం లేదు. ఒకరికొకరు విడాకులు తీసుకుంటున్నారు. కానీ భగవంతుడితో మానవుడుకున్న ప్రేమ విడాకులు తీసుకోవడానికి అవదు. గుర్తుపెట్టుకోండి, ఈ జన్మలో మీరు ఆయనకి దగ్గరయ్యారు. ఎలా దగ్గరయ్యారు? ఆయన వల్ల, మన వల్ల కాదు, మన ప్రయత్నం వల్ల కాదు. కమాల్ అంటూ నేను పిలిచాడు. ఆయన పిలుపు ఉరకనే పోతుంది. ఇది కమాల్ అంటూ నేను రండి, నా చెత్తకు రండి అన్నాడు. అంచేత చెత్తకు చేరుకున్నాం. ఇది మన గొప్పతనం కాదు. కానీ విరహం రాదు మనలో. ప్రేమించవలసిందిగా ప్రేమించలేము. అయితే ఎలాగండి? ఇప్పుడు గానం ఈ బిజీకి బాబా అందుకే రాయించలేము అనుకుంటున్నాను నేను. విరహమెదలు కలిగేలా, విరహమెదలు కలిగేలా ప్రేమించుము మెహరుని, అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని, స్మరించుము స్వామిని. నవ్వుతాను. ఒక నవ్వే విషయం చెప్తాను. 4 రోజుల నుంచి మోషన్ చూస్తున్నాయి ఈ పనిముట్టికి. మరి ఏ శక్తి పనిచేస్తుంది ఇక్కడ ఆలోచించండి. ఆసక్తి కాదు, ఆసక్తి. మీకు క్లూలు అందిస్తున్నారు, క్లూలు చెప్తున్నారు బాబా. యు ఆర్ విత్ మీ, యు ఆర్ ఎవ్రీథింగ్. యు ఆర్ విత్ మీ, యు ఆర్ ఎవ్రీథింగ్. నాతో గాని నువ్వుంటే నువ్వు సర్వంగా మారగలుగుతావు. యు ఆర్ వితౌట్ మీ నథింగ్. నేను లేకుండా ఉన్న నువ్వు శూన్యమే. ఎంత మాట అన్నాడండి, ఎంత చక్కని మాట అన్నాడు. మనకెవరికైనా అది నరనరాల్లో జీర్ణించుకున్నదా? జీర్ణించుకోలేదు. కాదని ఎవరైనా అంటే నాతో మాట్లాడమనండి. విరహమెదలు కలిగేలా ప్రేమించుము మెహరుని, అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని, స్మరించుము స్వామిని. మన స్మరణ గాని ప్రేమ గాని రెండే అతి ఉన్నతమైనవి. ఆయన్ని ప్రేమించడం, ఆయన్ని స్మరించడం. కాదు అని ప్రపంచంలో ఎవడైనా అంటే వాడికి బానిస అయిపోతాను నేను. ఆయన్ని ప్రేమించడం, ఆయన్ని స్మరించడం, ఇవే చాలా ఉన్నతమైన విషయాలు. అంతే ఆ ఉన్నతమైన విషయాలున్న రహస్యంతో బాబాలో పల్లవులో రాయించాడు. విరహమెదలు కలిగేలా ప్రేమించుము మెహరుని, అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని, స్మరించుము స్వామిని. విరహమెదలు కలిగేలా. ఆయనే రాస్తాడు. ఈ పనిముట్టుకి చేత కాదు. ఎందుకంటే రాసి కూర్చొని రాసే పరిస్థితిలో లేడు. భావావేశం రాని పరిస్థితి. ఉళ్ళంతా రోగాలు ఎత్తికే భావావేశం వస్తుంది, రోగావేశం తప్పిస్తే. కానీ మీకోసం ఆయన నాకు రాత్రులు సహకరిస్తాడు.
10:30, 11 తర్వాతే ఇంతకు ముందు మీకు ఇది ఉదయం 3:15 రాయించాడు ఆయన. మోస్ట్ చాలా పాటలు అర్ధరాత్రులు తెల్లవారుజామున తప్పితే మామూలుగా ఇప్పుడు రాయలేదు. అలాగే టాయిలెట్స్ లో రాయించాడు చాలా పాటలు. టాయిలెట్స్ లో వీరికి ఆయన లేని ప్రదేశం ఏది? నువ్వు టాయిలెట్ లో కూడా స్మరణ చేసుకోవడానికి అనుగుణంగా నా ఫోటోని టాయిలెట్ లో పెట్టుకొని ఎందుకు చెప్పాడు ఆయన? ఇవన్నీ మీకు తెలియనివి కావు, తెలిసినవి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. నా ఫోటోని టాయిలెట్ లో కూడా పెట్టుకున్నాను. దేనికి? అక్కడ కూడా స్మరణ చేయడానికి. చిచ్చి అక్కడైతే స్మరణ చేస్తాం, అక్కడే చేయండి. పడ్డములు అయితే చేస్తావేటి, పూజలు చేస్తావేటి, ఎక్కడైనా చెయ్యాలా. నువ్వు ఎక్కడున్నా బాబా నామస్మరణ చేసుకోవచ్చు. కలిగేలా ప్రేమించుము మెహరుని, అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని, స్మరించుము స్వామిని, విరహమెదను కలిగేలా. రోజు స్మరణ చేస్తుంటే విరహం వచ్చేస్తుంది బాబా గురించి. ఎక్కడో దూరంగా వెళ్ళిపోయిన బిడ్డల గురించి ఎలాగైతే వేదన విరహం వస్తుందో, మన కడుపును పుట్టిన బిడ్డలు మన మాట వినరు, మనల్ని సరిగ్గా చూడరు, మనల్ని పట్టించుకోరు, వాళ్ళకి మనం సంపాదించిందే కావాలా, మనం అక్కర్లేదు. అటువంటి బిడ్డల గురించి విరవేదన పడతాం మనం. అనొద్దన్నా. భౌతిక ప్రపంచంలో బిడ్డల్ని ప్రేమించాలా, అందరినీ ప్రేమించాలా. కానీ అంతకు 1000 రెట్లు ఎక్కువ నువ్వు నమ్మిన స్వామిని ప్రేమించాలా. అది నీకు మోక్షానికి చక్కటి ద్వారం అవుతుంది. అందుకని ఈ గీతం ప్రత్యేకంగా ఆయన తెల్లవారి 2 గంటలకు లేచాడు ఈ గీతం కోసం. నాకు బాగుండదు కదా, శరీరం బాగుండదు, కష్టపడుతుంటాను, ఇది కొంచెం దగ్గర కావాలని ఆలోచించడం. ఆయన ఎప్పుడు రాత్రులు లేపి పడుకోనివ్వడు. ఎంత కష్టం శారీరకంగా అనుభవిస్తున్నా ఆయన పడుకోనివ్వడు. ఎందుకు మరి? ఎవరికి సాహిత్యం ఎక్కడికి వస్తుంది? నాకు ఎవడిస్తాడు? ఆయన వల్ల ఆయన ఇస్తున్నాడు కనుక ఈ సాహిత్యం మీకు లభిస్తుంది. ఈ పని మొత్తం దాని తెలివితేటలతో రాసి ఈ సాహిత్యం అలా ఉండదు. సొంతంగా రేపుతాడంతే, నేను రాయంటాడు. సబ్జెక్ట్ ఇస్తాడంతే. సబ్జెక్ట్ ఇచ్చాడు, మంచి సబ్జెక్ట్ ఇది. నేను ఎంత పొంగిపోయాను. అంచేత మనం అద్భుతమైన అనుభూతికి లోనవ్వాలంటే, ప్రేమానుభవంలో తేలి ఆడాలంటే అటువంటి అనుభూతి అవతార పురుషుడు మాత్రమే ఇస్తాడు. ఈ ప్రపంచంలో ఇంకెవ్వడు ఇవ్వలేడు. ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అందరినీ అడగండి, పెద్దవాళ్ళని. ఆయనే ఇస్తాడు. అదే ఒక విధంగా దివ్యానుభవాన్ని మనం పొందడానికి అది దారి చూపిస్తుంది ఆ అనుభవం. అందుకే మరొక్కసారి పల్లవినేస్తాను. విరహమెదను కలిగేలా ప్రేమించుము మెహరుని, అహము తొలగిపోయేలా స్మరించుము స్వామిని, స్మరించుము స్వామిని, విరహమెదను కలిగేలా. ఇవాళ పల్లవి చెప్పుకున్నాం. రేపు ఇది 2 చరణాల పాట ఆయన ఇచ్చేదారు. ఇంకా 2 చరణాలే, చాలా ఎక్కువ రాయిస్తాడు, కానీ ఇది మాత్రం 2 చరణాలు ఇచ్చాడు ఆయన. ఆల్ రైట్, ఆయన ఏమి ఇస్తే అదే మనకి చాలు కదా. అచేత ఇవాళ ఈ పాటలు కాచి పల్లవి నేర్చుకున్నాం, చరణాలు రేపు నేర్చుకున్నాం. అవతార్ మెహర్ బాబా की जय, 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 అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్.